నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. వేములవాడలో బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ ఫ్లెక్సీకి తూట్లు. వికలాంగుడికి ద్విచక్ర వాహనం అందించిన మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్. ముస్తాబాద్లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉత్సవాల 3వ రోజు విశిష్ట పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు రాజేశ్వరి దేవి చంద్రగంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం లక్ష్మీ గణపతి స్వామికి అధర్వ శీర్ష పఠనంతో అభిషేకం నిర్వహించగా రాజరాజేశ్వర స్వామి వారికి మహా అన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి అమ్మవారికి మహాభిషేకం, షష్ఠి ఉపచార పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గాయత్రి హోమం, పరివార దేవతల ఆరాధన, పారాయణాలు, దేవి భాగవత పురాణ ప్రవచనాలు ప్రత్యేకంగా నిర్వహించారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते. దేవి నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు 3వ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు కూడా యథావిధిగా మూలమూర్తులకు విశేషమైనటువంటి అభిషేకాది అర్చనాదులు, అలాగే గాయత్రి హవనము, అమ్మవారికి ఉదయము సాయంకాలము దేవీ చతుషష్ట్యుపచార పూజ నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులు తెలిసిందే ఎంతో చాలా విశేషమైనటువంటి ప్రాశస్త్యం కలిగి ఉన్నాయి. ఇంట్లో చేసుకోవడానికి శక్తి లేనప్పుడు దేవాలయంలో ఈ నవరాత్రులు అమ్మవారిని దర్శించుకుంటే కనుక సకల సంపదలు, ఆయురారోగ్య భోగభాగ్యములు కలుగుతాయి అని చెప్పి ప్రతీతి. ఆ జగదంబ శ్రీ రాజరాజేశ్వరీ దేవి భక్తులందరికీ కూడా వారి యొక్క మనోభీష్టాలు నెరవేర్చి ఎల్లప్పుడూ కాపాడాలని ఆశిస్తూ ఇత్యాశీ. జగదంబా మాతాకి జై. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని గోశాల అభివృద్ధికి విరాళాల సహకారం కొనసాగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ సరూర్ నగర్కు చెందిన ప్రణమ్య ఎలక్ట్రికల్స్ ప్రతినిధి సుమన్ శర్మ బుధవారం ఆలయానికి 10 విద్యుత్ వీధి దీపాలను విరాళంగా అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి సమక్షంలో వీధి దీపాలను అధికారికంగా స్వీకరించారు. గోశాల పరిసరాల్లో వీధి దీపాల ఏర్పాటు భక్తులకు సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా పశు సంరక్షణ కూడా మేలు చేస్తుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘునందన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి అశోక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి విరాళాలు అందిస్తున్న దాతలకు అధికారులు కృతజ్ఞత తెలిపారు. వేములవాడ పట్టణంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఫ్లెక్సీకి గుర్తు తెలియని దుండగులు తూట్లు పొడవడాన్ని పట్టణ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్, పట్టణ ఉపాధ్యక్షుడు కట్నం శ్రీనివాస్ మాట్లాడారు. మొన్నటికి మొన్న భారత ప్రధాని మోదీ ఫోటో ఉన్న ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేసిన ఘటన మరొక ముందే నేడు మా ప్రియతమ నేత బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఫోటో ఉన్న ఫ్లెక్సీపై తూట్లు పొడవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ పన్నాగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, వెంటనే నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు కోరారు. మరి బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, పిరికి పందల చర్యలు మానుకోవాలి. గౌరవ ప్రధాని ఫ్లెక్సీ మేము కట్టిన మీరు 2 రోజులకే చింపిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినామని, ఒక బీజేపీ ఆర్గనైజేషన్లో ఉన్నామని చెప్పి గౌరవంగా పోతున్నాము. మరి అది చూస్తున్న తరుణంలోనే పోలీసు వారు చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో మేము ఆగడం జరిగింది. మీ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. మొన్నటికి మొన్న కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒక బట్ట క్లాత్లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫ్లెక్సీలు తగ్గించాలి, వాతావరణానికి ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో మా ప్రతాప రామకృష్ణ గారు ఏది చేసినా కూడా ఒక హిందూ సాంప్రదాయాలతోటి పండుగ వాతావరణంతో చేసే వ్యక్తి యొక్క ఓ బట్ట కండువా బట్ట ఫ్లెక్సీని కూడా మీరు చింపడం ఇది దుర్మార్గమైన చర్య. ఖబర్దార్ పిరికి పందెల్లారా, విధవ సన్నాసి పనులు మీరు మానుకోకపోతే మా బీజేపీ అధికారంలో లేనప్పటికీ ఎంత మందిని మేము ఒక మూటిగా ముందుకు వస్తున్నామో మీరు గమనిస్తున్నారు. మా ఎదుగుదల ఓర్వలేకనే మీరు ఇలాంటి పిరికిపంద చర్యలు చేస్తున్నారనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. రానున్నది మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, బీజేపీ పార్టీ గెలిచే
అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే చిల్లర బుద్ధులు మీరు ఇట్లాంటివి చేస్తున్నారని మాకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి చిల్లర పిరికి పంద వ్యవహారాలు మానుకోకపోతే మాత్రం బీజేపీ పక్షాన మీకు పెద్ద ఎత్తున మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖబర్దార్ బిడ్డలారా, మళ్ళొకసారి జరిగితే మాత్రం లా అండ్ ఆర్డర్కు ఎలాంటి ఇబ్బంది కావద్దని మేము అవుతున్నాం తప్ప పెద్ద ఎత్తున మీ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. సీసీ కెమెరాల ద్వారా మళ్ళీ ఇవాళ సీఐ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మీరు ఎవరో కూడా దొరుకుతారు బిడ్డ, మీరు ఎక్కడికి పోరు, మా దృష్టికి రావద్దని పోలీసు వాళ్ళు మీ మీద చర్య తీసుకుంటున్నారని మేము ఆగుతున్నాం తప్ప మా దృష్టికి వస్తే మీ బతుకు బస్టాండ్ అవుతుంది బిడ్డ. మరొకసారి ఇట్లాంటి చర్యలు మానుకోరు. జై శ్రీరామ్. వేములవాడ పట్టణ ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేయమనగా, ప్రతి పండుగ సాంప్రదాయాల ప్రకారం జరుపుకునే విధానంలో మేము ఎంతో అవగాహన తేవడానికి ప్రజల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కష్టపడుతున్నాము. ఎక్కడ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఎదిగిపోతుందనే ఉద్దేశంతో మేము కట్టిన ఫ్లెక్సీలు మొన్న నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరిపినప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇవన్నీ చేశాము. మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. అట్టి ఫ్లెక్సీలు కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చింపడం చేసినారు. దీనికి నిరసనగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇది జరిగిన వారం రోజుల్లోనే మన వేములవాడ పట్టణ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు మా రామన్న గారి ఫ్లెక్సీ కూడా చింపడం జరిగింది. ఇక ముందు ఇటువంటి చర్యలు జరిగినట్టయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా జరుగుతుంది. మా భారతీయ జనతా పార్టీ ఎట్టి విషయంలో కూడా దేనికైనా వెనుకాడకుండా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇటువంటి సమస్య ముందు రాకుండా చూడాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బుధవారం కొడిమియాల మండల కేంద్రంతో పాటు పూడూరు, అప్పారావుపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడారు. దుర్గామాత కరుణ చొప్పదండి ప్రజలందరిపై ఉండాలని, అందరికీ శాంతి ఐశ్వర్యం కలగాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. గారికి, అదేవిధంగా నర్సడపల్లి మాజీ సర్పంచ్ తిరుపతి గారికి, వారితో ఇచ్చేసిన నాయకులందరికీ మా నవదుర్గా సేవా సమితి తరఫున కృతజ్ఞతలు. ఇదే విధంగా సమితి అశోక్ నగర్ సంబంధించినటువంటి ఈ శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు ఇక్కడికి నడిపించినటువంటి భవానీలందరికీ, భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి, ఈ అమ్మవారు వారి దీవెనల వల్ల మీ కుటుంబాలలో సుఖశాంతులు, అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, శ్రీ సంపదలన్నీ కూడా చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జరగబోయే ఈ యొక్క బతుకమ్మ సంబరాలతో పాటుగా విజయదశమి దేవుడి దయ వల్ల మీ అందరికీ కూడా సకల విజయాలు చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి శ్రీ దుర్గాదేవి సమితి అశోక్ నగర్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కోనరావుపేట మండలంలోని కమ్మరిపేట తండాకు చెందిన వికలాంగుడు మాలతు గంగారంకి మేచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారంతో ద్విచక్ర వాహనాన్ని మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ అందించారు. ఈ సందర్భంగా శ్రీకుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా ప్రజలు శ్రీకుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సూర్యనాయక్, గోపు పరశురాములు, వట్టిమల్ల మాజీ సర్పంచ్ జట్టి అంజయ్య, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు బాలాజీ, ఆసరి దేవరాజ్, సిద్ధు, రవి, ప్రకాష్, నవీన్, పాలకుర్తి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంద్రమిల్లు పథకం పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ పాతి శ్రీనివాస్ తెలిపారు. కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 18.31 లక్షల విలువైన 52 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులు ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇల్లు పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడు ఏమనిపిస్తుంది? నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కరెంట్ బిల్ ఈరోజు ప్రభుత్వం మీ పేరు మీద కట్టేటువంటి అందరూ అక్కడక్కడ ఈ విధంగా ఒకరిద్దరు మేము కరెంట్ బిల్ కడుతున్నామంటే ఒకటేమో ఆధార్ నెంబర్ తప్పుడు జరగడం వల్ల, లేదు ఇంటి కరెంట్ మీటర్ మామ పేరు మీద ఉంటుంది తను జరిగిపోతాడు, ఇక్కడ ఇంటి పేరు ఒక్కోల పేరు మీద ఉంటుంది, లేదు అది తండ్రి పేరు మీద ఉంటుంది తండ్రి జరిగిపోతాడు కొడుకుంటాడు. ఆ విధంగా రెండు జతగాకపోవడం వల్ల జరిగేటువంటివి కూడా మనం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. దాంతో పాటు ఈరోజు మనం ఇంకా ఇచ్చుకోవాల్సింది ఏంటంటే కొత్త పెన్షన్ రాబో రోజుల్లో కూడా ఇంకా ఏవైతే ఇంతకుముందు అనుకున్నటువంటి కూడా అమలు చేసుకుని ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మధ్య ఉంటుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మరి నిమ్మపల్లి గ్రామం రాగానే సాధారణంగా ఆహ్వానించినటువంటి గ్రామ కమిటీకి సంబంధించిన పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది, గంగన్న గారు కూడా మాట్లాడడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ మెంబర్లు వాల్యానాయక్ గాని అదేవిధంగా నాగరాజు గాని అజీమ్ గాని సత్యం గాని వీళ్ళందరూ మాజీ సర్పంచ్ సత్యాలందరూ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ ఆదేశాలతో అర్బన్ మండల వైస్ ప్రెసిడెంట్ బొమ్మ తిరుపతి నేతృత్వంలో రుద్రవరం గ్రామాల్లో ఓట్ చోరీ కార్యక్రమం నిర్వహించారు. రాహుల్ గాంధీ ఆవిష్కరించిన కార్యక్రమం కింద 211, 212 బూత్లలో గడప గడపకు వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలించారు. ఈ సందర్భంగా మరణించిన ఓటర్ల పేర్లు, డూప్లికేట్ ఓట్లు, ఇంటి నంబర్ లేని నమోదులు, తప్పు ఓటర్ నంబర్లు గుర్తించారు. బీజేపీ మోసాలను ప్రజలకు వివరించాలని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకన్న, గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి, మాజీ ఎంపీటీసీ వంకాయల భూమయ్య, సింగిల్ విండో డైరెక్టర్ కట్టా శ్రీనివాస్, కట్టా గణేష్, ఎస్కిల్ల లచ్చన్న, వార్డు సభ్యులు, అర్బన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్ల శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాగమురళి, అర్బన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బొమ్మ తిరుపతి, కోఆర్డినేటర్లు కాసర్ల భాస్కర్, గాలిపల్లి బాబు, పిల్లి ప్రసన్న, గాలిపల్లి శ్రీధర్ కుమార్, షేక్ ఇర్ఫాన్, అక్కి సునీల్, సందెల శశికుమార్, అనిల్, నవీన్, అశోక్, అధర్, వినీత్, రఘు, భాను, అభిషేక్ తదితర యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా గుర్తించి మేము రికార్డు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో మరి అల్పూర్ణకు సంబంధించినటువంటి రుద్రానికి సంబంధించినటువంటి మరి గ్రామ నాయకులు, మరి వేములవాడ అర్బన్ సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు కనకన్న గారితో ప్రతి ఒక్క గడప గడప తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొంగ ఓట్లను మరి గుర్తించి మరి ఏదైతే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచకమైన పాలనను మరి ఎలక్షన్ కమిషన్ తోటి పొత్తు పెట్టుకుని మరి ఈ గత ఎలక్షన్ లో మరి దొంగ ఓట్లతోటి ఈ బీజేపీ ప్రభుత్వం పాలిస్తుందనే విషయాన్ని మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా మేము ఈ వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు మరి వేములవాడలో మరి తెలంగాణ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ కూడా కీలకంగా మరి పనిచేస్తుందని చెప్పేసి తెలంగాణ మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజులలో మరి ప్రతి గడప గడపకు తిరిగి కూడా మరి ఈరోజు రుద్రారంలో 211, 12 బూతులలో కూడా మేము ప్రతి గడపకు తిరిగి పెద్దలు మరి ఆదిశీనన్న నాయకత్వంలో నాయకత్వం బలపరుస్తూ మరి గడప గడపకు తిరుగుకుంటూ కూడా ఈ ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో అన్నిటి కూడా గుర్తించి మరి తిరగడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మరి మా వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు కనకన్న గారికి, గ్రామ నాయకులకు, అర్బన్ మరి యూత్ కాంగ్రెస్ నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ముస్తాబాద్ మండలంలో శ్రీ దేవీశ్వర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నదాన కార్యక్రమం వీచేసిన భక్తులకు కృతజ్ఞత తెలుపుతూ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని యూత్ సభ్యులు తెలిపారు. మాకు సహకరించిన ప్రతి ఒక్క దాతకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు తెలిపారు. కులవారి గోత్రోద్భవస్య కుమార్ నామదేస్య సిద్ధో నామదేస్య అరే బాటలు పనికి పెట్టరా అడిచుకోరా బాబాయ్ ఆనంది అరే ఆనంది
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని అర్హులైన 39 మందికి 13.21 లక్షల విలువగల చెక్కులు, అర్బన్ మండల పరిధిలోని 18 మందికి 4 లక్షల విలువగల చెక్కుల్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సూర కొమరవ్వ వసంత మరిపల్లి చూడపాక లక్ష్మీరాజం ఏస లచ్చయ్య రాగుల రాజీవ్ వెరుపుల సత్తయ్య. వేములవాడ పట్టణానికి 43 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. ప్రజలందరూ సంతోషంగా మీ ప్రభుత్వం చల్లగా ఉండాలి, మేము 20 రోజులే ఆ దరఖాస్తు వేసుకుంటే 20 రోజుల పైన మాకు చెక్ ఇచ్చిళ్ళు, మాకు పండుగ ముందట మాకు ఇచ్చినందుకు చాలా సంతోషమని మా ఎమ్మెల్యే గారికి దండం పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు అయితేనేది వెళ్ళవలసిన లక్షల రూపాయలు ఒక్కొక్కరికి 5 లక్షలు 6 లక్షల రూపాయల సుతం ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి మా ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీని మా సీనియర్ నాయకత్వంలో ఎలక్షన్లో ఎవరు మా తరఫున ఎవరిని లేవట్టినా మా అన్నగారు వారిని భారీ మేరతో గెలిపించాలని ప్రజలందరూ వేడుకుంటూ అందరికీ నమస్కారం. అలా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ వేములవాడ టౌన్కు 14,75,000 రూపాయలకు చెక్కులు ఈరోజు వాళ్లకు అందించడం జరిగింది. అయితే ఆపతున్నదని వచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెనుక ముందు అనకుండా వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఏ సంవత్సరానికి ఒక్కనాడు కూడా చెక్కులు ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పుడు మన మధ్య తరగతి భావాలున్న వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు వాళ్ళ బాధలు సాధలు ఏందనేది తెలుసు కాబట్టి వచ్చిన వెంటనే వాళ్ళకు ఎవరు రాని అన్న నాకు ఈ ఆపద ఉన్నది అని అంటే వాళ్ళ ఆపద తీర్చుకుంటూ మన వేములవాడ డెవలప్మెంట్ కూడా ఒక కన్ను మన సన్నబియ్యం అయితేంది సంక్షేమ పథకాలు ఒక కన్ను చేసుకుంటూ సమానం చేసుకుంటూ నడుస్తున్నాడు. మన ఈరోజు మన వేములవాడలో మన అన్న శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశ్రీన గారి ఆధ్వర్యంలో ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచడం జరిగింది. మన నియోజకవర్గం మన వేములవాడ పట్టణ ప్రజలకు మరియు మన పట్టణ 28 వార్డుల ప్రజలకు అందరికీ వార్డుకు 5, 10, 3 ఇట్లా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్న అంటే ఆపత్తులు అన్న ఆదుకుంటానికి ఎల్ఓసీలు కానీ ఏ ఆపత్తులు అంటే ఆ ప్రతి హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పడం కానీ ఇలా మన వేములవాడ ప్రజలకు ఇంట్లో ఉన్నట్టే అన్న చేయడం జరుగుతుంది అన్ని పనులు. అదేవిధంగా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేయడము, మన వేములవాడ రారాస్వామి ఇలా సస్యశ్యామలం చేయడం, మన వేములవాడ పట్టణాన్ని అదేవిధంగా అన్ని విధాలుగా అన్న మన ముందుండి జరుపుతున్నాడు. కాబట్టి మన వేములవాడ పట్టణ ప్రజలకు చాలా సంతోషంగా సుఖ సంతోషంతో ఉండాలని ఆరోగ్యంతో ఉండాలని అందరికీ నాయకత్వాన్ని పెద్దలు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో మరి సీఎంఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి బడుగు బలైన వర్గాలు అయితేనేమి మరి ఇతరత కార్యక్రమాలు ఏ కార్యక్రమంలో చూసినా కానీ నిరంతరం ప్రజల్లో పట్టినట్టు ప్రజలకు సేవ చేసే కార్యక్రమం. ఈరోజు సీఎంఆర్కు చెక్కుల పంపిణీ చేసుకోవడం జరిగింది. అభివృద్ధి ఒకవైపు అయితే ప్రజలందరికీ కూడా కష్ట సుఖాలు అంటే డబ్బులు ఉన్నవాడైనా డబ్బులు లేనివాడైనా డిసీజులు రోగం వచ్చిందంటే మరి అందరం కూడా కష్టాలు పాలవలసిన పరిస్థితులలో నేనున్నానంటూ ధైర్యంగా ఎమ్మెల్యే గారిని కలవడంలోనే వారు తనకు చేతనైనంత మరి ప్రభుత్వం నుండి హాస్పిటల్స్కు నిధులు మంజూరు చేయడంలో నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి మరి రాబోయే కాలంలో మరి ఎమ్మెల్యే గారికి మనం అందరం కూడా పూర్తిగా వెన్నుదన్నే ఉండి
మరి వారిని ఆ రాయలసీమ చల్లా కాపాడాలని చెప్పి మనసారా కోరుతున్నాం. వేములవాడ అర్బన్ గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారు వారి చేతుల మీదుగా మరి 16 చెక్కులు ఇవ్వడం జరిగినది. మొత్తం 5,60,500 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేములవాడ అర్బన్కు సంబంధించిన జిల్లా మండల గ్రామ నాయకత్వం ఆధ్వర్యంలో మరి ఆదిశీనన్న గారి చేతుల మీదుగా చెక్కులు పంచడం జరిగినది. సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మన స్థానిక ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి ప్రత్యేకంగా వేములవాడ అర్బన్ మండలం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడు బాగుండాలి, అయినా వారికి ఏమన్నా ఆపద కలిగినట్టుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ మరి ఇంకా ఎక్కువ అయితే ఎల్ఓసీలు కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా చాలా చక్కగా తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. వారికి మరొక్కసారి మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.